మాది వేద కుటుంబం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ. కోనసీమ అంటేనే నాలుగు పక్కల నీళ్లతో నిండిపోయి ఉన్నటువంటి మధ్యలో ఒక ఐలాండ్ ద్వీపం అది. నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాను. కాకతీయుల సామ్రాజ్యంలో ఆఖరివాడు ప్రతాపరుద్రుడు, రాణి రుద్రమ్మ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అతన్ని మహమ్మదీయ నాయకుడు యుద్ధంలో ఓడించాడు వరంగల్లో. ఓడించే ముందర అది అనంతమైనటువంటి ధనాగారంగా ఉండేది వరంగల్. ఓడిపోయి ముందర ఓరుగల్ అని అనేవారు దాన్ని. ఇంకా ఓడిపోతామని ఖచ్చితంగా నేను ఆల్మోస్ట్ నేను ఏం చేద్దంటే వాడు 7 లక్షల సైన్యంతో వస్తున్నాడు ఆ ఖిల్జీ. ఇతని దగ్గర ఉంది 50,000 సైన్యం. 7 లక్షల సైన్యాన్ని 50,000 సైన్యంతో ఎదిరించడం కష్టం. ఓడిపోతాం అన్నప్పుడు ఏది రక్షించుకోవాలి ముందర. చేసింది ఏంటంటే మొట్టమొదటి ఎవరు చూసినా డబ్బు మీద పడతారు శత్రువులు నెగ్గిన తర్వాత. రత్నాలు రాసులు అవన్నీ కూడా దేవాలయాల వాటికి దాన ధర్మాలు చేసేటండి. ఏం ఉంచకూడదు వాడికి. బాగా శత్రువుడే చేతులు ఎందుకు పెట్టాలి? రెండోది ఏం చేశాడంటే మనకి అత్యంత విలువైనది ఏంటంటే కనిపించని విలువైనటువంటి వస్తువు ఏమిటి? వేద విద్య. ఓకే, అది కనిపించదు, అవును, అది జ్ఞానప్రదమైనటువంటిది. దీన్ని రక్షించాలి. అప్పటికప్పుడు వారం రోజుల్లో ఇక్కడి నుంచి మొత్తం కాకతీయులు ఈ ఓరుగుల్లో ఉండేటువంటి కొన్ని వేల మంది పండితుల్ని ఏమండి ఇక్కడి నుంచి తరలించేశాడు. రాజమండ్రి తీసుకెళ్ళాక వాడు రాజమండ్రి అంత తరువు కూడా వస్తాడు. నదులు దాటలేనటువంటి ప్రదేశం ఒకటి కోనసీమ. ఇది 3 పక్కల గోదావరి, 4 పక్కన బంగాళాఖాతం. ఓకే, ఏ పక్కనైనా సరే నది గోదావరి నదినైనా దాటాలి లేదా సముద్రం రావాలి. అంటే ఒక ఐలాండ్ అది, ద్వీపం అది. అక్కడికి పట్టుకెళ్ళిపోయి ఒక వారం 15 రోజుల ముందు కొన్ని వేల మంది పండితులు అక్కడ సెటిల్ చేసేటండి. ఇది సుమారు 1200 సంవత్సరం జరిగింది. ఇది అబ్బా, ఇది ఎవరికి తెలియదు, అసలు తెలియదు. ఇది మన కాకతీయ సామ్రాజ్యంలో జరిగినటువంటి ఒక మహోపకారం. ఓడిపోతున్నా సరే మన జాతిని సంరక్షించుకోవాలి, మన సంస్కృతిని రక్షించుకోవాలి, ఆ తపనతో చేసినటువంటి మహానుభావులు ఆ మహారాజు అండి ప్రతాపరుద్రుడు.